మన తెలుగు రాష్ట్రాల నుంచి యంగ్ అండ్ డైనమిక్ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లను తయారు చేయడమే తన జీవిత లక్ష్యమని మన 3RR న్యూస్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపిన ఎం. బాలలత ఐఏఎస్. 2 మార్లు ఐఏఎస్‌లు సాధించింది. అయినా సంతృప్తి లేదు. తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది యంగ్ అండ్ డైనమిక్ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లను తయారు చేసి దేశానికి అప్పగించి ప్రజా శ్రేయస్సు కోసమే పాటుపడడమే తన జీవిత లక్ష్యంగా భావించి ముందుకు అడుగులు వేసి తను సాధించిన ఏనర్ అడ్మిటెడ్ సర్వీస్ ఉద్యోగానికి గాను స్వస్తి పలికి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్‌ను స్థాపించిన ఎం. బాలలత ఐఏఎస్. ఈమె మన 3RR న్యూస్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది యువత విదేశాలకు వెళ్లి అనేక రకాల కష్టాల పాలవుతున్నారని, వారిలో మంచి విద్యను అభ్యసించిన వారికి దిశానిర్దేశాన్ని అందించి అనేక మంది యంగ్ అండ్ డైనమిక్ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్‌ని తయారు చేసి ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడేలా దేశానికి అప్పగించడమే తన జీవిత లక్ష్యంగా ఎంచుకున్నానని ఎం. బాలలత ఐఏఎస్ వారు తెలియజేశారు. అంతేకాక తనలాగా అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లను తయారు చేయడమే లక్ష్యంగా భావించి తను 2 మార్లు సాధించిన ఐఏఎస్ ఉద్యోగానికి స్వస్తి పలికానని కూడా తెలిపారు. ఎం. బాలలత ఐఏఎస్ వల్ల మన తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు అందరూ కూడా కంకణం కట్టుకుని ముందుకు అడుగులు వేయాలని మన తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఒక డాక్టర్ అయితే 10 మందికి ప్రాణం వేయచ్చు, ఒక ఇంజనీర్ అయితే 10 కట్టలా చేయొచ్చు. కానీ ఈ రోజు మనం ఎగ్జామ్ లో పేపర్ కంప్లీట్ చేయాలి. ఎగ్జామ్ పేపర్ కంప్లీట్ చేయాలి. ఇప్పటి నుంచి మీరు ఆ టైమింగ్స్ మెయింటైన్ చేయాలి. ఇంపార్టెంట్ కీవర్డ్స్ అండర్లైన్ చేయాలి. ఓకే చేసి మీ దగ్గర టాప్ స్కోర్స్ తెచ్చుకున్న తర్వాత 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిన వెంటనే 1 మంత్ ఆలోచించండి. గూగుల్లో సెర్చ్ చేయండి, యూట్యూబ్లో సెర్చ్ చేయండి. మీ లైఫ్లో నెక్స్ట్ ఏమవ్వాలనుకుంటున్నారో టార్గెట్ పెట్టుకోండి. రోజుకి 2-3 అవర్స్ ఆ టార్గెట్ మీద వర్క్ చేయండి. చిన్న చిన్న విషయాలు, టైం వేస్టింగ్స్, చిన్న చిన్న ఫైటింగ్స్, చిన్న చిన్న వ్యామోహాలు అన్ని పక్కన పెట్టి ఫోకస్ ఆన్ యువర్ టార్గెట్. I don't want to see young Indians to work in Kuwait or Dubai. You should work for India. Okay? Done. All the best. Thank you. Thank you very much. ఈ జీవితంలో ఇంత సక్సెస్ అయ్యి గల కారణాలు మా ప్రేక్షకులు వివరించండి. నేను బాల్యం నుంచే నేను చూసిన సవాళ్ళు కానీ, నేను అనుభవించిన జీవితం కానీ, ఇవన్నీ కూడా నాలో సంకల్ప బలాన్ని పెంచాయి. ముఖ్యంగా ఈరోజు యువతలో చాలా శక్తి ఉంది. దాన్ని వాళ్ళు సరైన దారిలో పెడితే ఇంకా సక్సెస్ అవుతారన్న నమ్మకంతో నేను సక్సెస్ అవటమే కాదు, ఎక్కడైనా సరే యువత కోసం రకరకాల ప్రోగ్రామ్స్లో కూడా నేను వాళ్ళకి చెప్పి తెలుగు యువతలో ఉన్న శక్తిని బయటకు తీద్దామన్న కోరిక అనమాట. దానికోసం ఈరోజు రైల్వే కోడూరులో ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వడం జరిగింది. మీరు ఐఏఎస్ అయ్యి రిజైన్ చేయడానికి గల కారణాలు ఏమైనా వివరించగలుగుతారమ్మా? నేను సివిల్స్ 2 సార్లు పాస్ అయ్యాను. కానీ నేను ఒక ఉద్యోగం చేసే కంటే, నేను ఒక ప్రాంతానికే పరిమితం అయ్యే కంటే చాలా మందిని ఐఏఎస్ చేద్దాం నా కోరిక. అంటే గత 10 సంవత్సరాల నుంచి చాలా మందిని ట్రైన్ చేశాను. అంటే మా ఇన్స్టిట్యూషన్ ద్వారా చాలా మంది ఐఏఎస్ అయ్యారు, కొన్ని వందల సంఖ్యలో. సో ఆ స్ఫూర్తితో ఇంకా ఇదే ముందు కొనసాగిద్దాం అనుకుంటున్నాను. ఐఏఎస్ పదవిలో ఉండి ప్రజలకు న్యాయం చేస్తూ ఇన్స్టిట్యూషన్ కొనసాగించవచ్చు కదమ్మా, మీరు ఎందుకు అలా నిర్ణయం తీసుకోలేదంటారు? మనం సివిల్ సర్వెంట్గా జాబ్ చేస్తూ ఇన్స్టిట్యూషన్స్ పెట్టకూడదు. సో నాకు ఇన్స్టిట్యూషన్స్ మీదే, అంటే ఎక్కువ మంది యువతని, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల యువతని గొప్ప స్థాయిలో చూడాలని ఆశయంతోనే నేను ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే, లేదా ఎక్కువ మంది సివిల్ సర్వీసెస్ ట్రైనింగ్ ఇచ్చినా సరే. ఇప్పటికీ చాలా మందిని ఐఏఎస్ ప్రిపేర్ చేసినట్టు మీ స్పీచ్లో మేము విన్నాం. అదే కాకుండా మీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చాలా చూస్తుంటాము. చాలా సంతోషము. ఇంకా ఇదే విధంగా మీరు ఎలా కొనసాగించాలనుకుంటున్నారు లైఫ్ని? పిల్లల్ని ఎంతమందిని ఐఏఎస్ తయారు చేయాలనుకుంటున్నారు? నాకు ఒకప్పుడు కోరుకునేదండి, కనీసం 100 మందిని ఐఏఎస్, ఐపీఎస్గా తీర్చిదిద్దాలని చెప్పి. ఆల్రెడీ అయిపోయారు. ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ అనే కాదు, తెలుగు రాష్ట్రాల యువతని ఒక దిశానిర్దేశం చేసి వాళ్ళని ఒక సక్సెస్ఫుల్ దిశగా, దేశానికి పనికొచ్చే యువతగా మార్చాలన్న కోరిక. నాట్ ఓన్లీ ఐఏఎస్ అండ్ ఐపీఎస్, అన్నింటిలో వాళ్ళని ముందుకు తీసుకెళ్ళిన కోరికతో నేను 2 తెలుగు రాష్ట్రాల్లోనూ నేను పర్యటిస్తూ రకరకాల వాళ్ళ కోసం
రకరకాల ప్రయత్నాలు కూడా చేస్తుంటాను, కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్స్ కానీ అన్ని పెడుతూ. సో అది నాకు చాలా సంతోషం అండి. మీరు ఇన్స్టిట్యూషన్స్ పెట్టి ఐఏఎస్ ఐపీఎస్ తయారు చేస్తూ పిల్లలకి చాలా అందరినీ తీర్చిదిద్దేందుకు చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు.